హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ అండ్ మీరు ప్రజెంట్ మీ ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అండ్ అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఓకే, నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ రాలేదు ఇక్కడ, సమ్ అదర్ ఎనర్జీస్ వచ్చాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు అండ్ మకర రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్. ఎమోషనల్ ఎనర్జీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ జస్టిస్ చేయబోతుంది యూనివర్స్ మీ రిలేషన్షిప్కి. అండ్ బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు బౌండరీస్ పెట్టుకొని కూర్చున్నారు. మీ లిమిట్స్ దాటి మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరు ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేయట్లేదు. అండ్ ఇక్కడ హీలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్. ఓకే, సో పాస్ట్ రిలేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాస్ట్ రిలేషన్స్ వదిలి రిమైనింగ్ రిలేషన్స్ ఏదైతే వాళ్ళకి ఇష్టమో ఆ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఇది సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వబోతుంది. అంటే సెపరేషన్లో ఉన్నవాళ్ళు, ఇంకా కమ్యూనికేషన్ లేని వాళ్ళు, ఆ సైకిల్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది అండ్ కమ్యూనికేషన్ జరగబోతుంది త్వరలో. విక్టరీ కార్డ్ మనకి 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో మీ రిలేషన్కి విక్టరీ అయితే కనబడుతుంది కానీ ఇక్కడ మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా ఒక మంచి రిజల్ట్ అయితే కూడా రాబోతుంది. బట్ చాలామంది లైఫ్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, తులారాశి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలామంది మనకి అడుగుతూ ఉంటారు, ఇలా మా లైఫ్లో సెకండ్ పర్సన్ అనే వాళ్ళు ఉన్నారా, అసలు సెకండ్ రిలేషన్ ఉందా, మేము డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన వీడియో చూసేవాళ్ళు అండ్ అదర్ పీపుల్ కూడా ఉన్నారు, మ్యారీడ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా కూడా ఇక్కడ మనకి 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అని అంటే మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీ రిలేషన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ డెత్ కార్డ్ కూడా కనిపిస్తుంది మనకి, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి అండ్ మీదొక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ ఎనర్జీ, నర్చరింగ్, కేరింగ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఓన్లీ సెకండ్ పర్సన్ కనిపిస్తున్నారు, ఫస్ట్ పర్సన్ ఎనర్జీస్ రాలేదు ఈరోజు. మేబీ మీరు మీ ఫస్ట్ పర్సన్ని వదిలి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు ఆల్రెడీ. ఫస్ట్ పర్సన్తో ఫెడప్ అయిపోయి ఉంటారు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఎవరైతే సెకండ్ రిలేషన్లోకి ఆల్రెడీ ఎంటర్ అవుతున్నారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి ఇక్కడ. ఓకే, బట్ మీ పాస్ట్ పర్సన్ కోసం కూడా కార్డ్స్ ఇద్దాం. హ్యాంగ్డ్ మ్యాన్, అగైన్ డెత్ కార్డ్. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా జరిగాయి మీ పర్సన్ లైఫ్లో అండ్ ప్రజెంట్
క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కూడా. క్లారిటీ, మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది. అండ్ లవర్స్ కార్డ్, మీది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్ మీ పర్సన్ మీకు. ఫస్ట్ పర్సన్, పాస్ట్ పర్సన్. హర్మిట్ కార్డ్, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ రిలేషన్ని. అసలు ఎలాంటి రిలేషన్, అది ఎలా చూడాలి, ఆ రిలేషన్కి ఎంత వాల్యూ ఇవ్వాలి ఏంటి, అవే కార్డ్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. 8 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్. ఇది కూడా 4 ఆఫ్ వాండ్స్ అంటే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదో జరగబోతుంది. 9 ఆఫ్ సోర్డ్స్, ఇది స్లీప్లెస్ నైట్స్ అండ్ హెవీ స్ట్రెస్లో ఉన్నారు మీ పర్సన్. నాలెడ్జ్ ఉన్నా కూడా అది ఎందుకు పనికిరాని స్టేజ్లో ఉన్నారు మీ పర్సన్. ఆ నాలెడ్జ్ని కూడా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, అది కూడా చేయట్లేదు మీ పర్సన్. బట్ కమిట్మెంట్ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు మీ పర్సన్ మీకు. సో అందుకే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే తప్పకుండా ఇస్తారు. ఇది మనకి ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చింది కాబట్టి ఏరీస్, లియో, సెజిటేరియస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే మేష, సింహ, ధనుష్ రాశుల వారు ఉన్నారు. తులారాశి, వృషభ రాశి కూడా కనిపిస్తుంది. 4 ఆఫ్ సోర్డ్స్, మెడిటేషన్ మోడ్లో ఉండి మొత్తం అనాలిసిస్ చూసుకుంటున్నారు అసలు లైఫ్ అనేది ఏంటి. నియర్ ఫ్యూచర్లో ఒక సెలబ్రేషన్ అనేది జరగబోతుంది. అండ్ అగైన్ 7 ఆఫ్ పెంటికల్స్, న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మనీ సేవ్ చేస్తున్నారు. ఓకే, ఒక కన్వర్సేషన్ ఏదో జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ 3 ఆఫ్ వాండ్స్, ఇప్పుడే చెప్పాను లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఆ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు మీ పర్సన్. అవి త్వరలో ఇంప్లిమెంట్ కూడా చేసుకుంటారు, 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మూన్ కార్డ్ అండ్ మూన్ కార్డ్ ఫాలోడ్ బై 8 ఆఫ్ కప్స్. ఏదో ఎడిక్షన్ కనిపిస్తుంది మీ పర్సన్లో. ఎడిక్షన్ రిలేటెడ్ టు ఆల్కహాల్ అండ్ అదర్ థింగ్స్. ఓకే, సో థర్డ్ పార్టీ కార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా 3 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్. 7 ఆఫ్ కప్స్ అంటే మేనిఫెస్టేషన్ కార్డ్ ఒకటి కనిపిస్తుంది. అగైన్ 4 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. సేవింగ్ మనీ. ఓకే, సేవింగ్ మనీ అంటే మనీ సేవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మెంటల్ ప్రెజర్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ప్రెజెంట్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా అండ్ మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు. ఏంటి అని అంటే ప్రాబ్లం ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడానికి మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ కూడా కనిపిస్తుంది మనకి. 4 ఆఫ్ వాండ్స్ కార్డ్ మనకి 2 కార్డ్స్ వచ్చాయి. అంటే ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ ఇవి. 2 విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఓకే, సో 4 ఆఫ్ వాండ్స్ అంటే ఇది ఒక ఫ్యామిలీ, డొమెస్టిక్ లవ్ అండ్ మ్యారేజ్ కార్డ్స్ కూడా అంటారు వీటిని. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కార్డ్ మనకి ఇవన్నీ మీ పర్సన్ ఎనర్జీస్. సో న్యూ రిలేషన్ ఏదో రాబోతుంది మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా ఒక న్యూ కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది. మీ పర్సన్కి కూడా తన ముందు చాలా ఏమంటారు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బట్ మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మళ్ళీ మెయిన్ హీరోయిన్ అన్నట్టుగా మళ్ళీ హీరోయిన్ ఆర్ హీరో ఆ సిచ్యువేషన్, ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు మళ్ళీ. ఓకే, ద ఎంపరర్ కార్డ్. ఎంపరర్ అంటే మళ్ళీ ఇక్కడ మనకి మేష, సింహ, ధనుష్ రాశులు కనిపిస్తున్నాయి. సో అగైన్ 6 ఆఫ్ పెంటికల్స్. మీరు మీ పర్సన్ కూడా తన కెరీర్ పైన దృష్టి పెడుతున్నారు ఎక్కువ. అండ్ మీది 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్. అవేకనింగ్ జరిగింది మీ పర్సన్కి.
దేని విలువ దేని విలువ ఎంత అనేది ఇప్పుడు అనలైజ్ చేసి చూసుకుంటున్నారు. ఇక్కడ మనకి మూన్ కార్డ్స్ 2 ప్లస్ 8 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ క్లియర్ అయింది మనకి మీ పర్సన్కి ఇంకా ఎడిక్షన్స్ ఉన్నాయి అన్నట్టుగా. ఓకే, ఎడిక్షన్స్ ఇంకా నడుస్తున్నాయి, మానేలేదు, వదిలేదు, ఇంకా ఎడిక్షన్లో ఉన్నారు. అసలు ఎడిక్షన్ దేనికోసం చూద్దాం. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువై ఎడిక్షన్స్లోకి వెళ్తున్నారా, లేదా థర్డ్ పార్టీ? ఓకే, థర్డ్ పార్టీ ఇచ్చిన షాక్ నుంచి బయటకు రావడానికి ఎడిక్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు ఆల్రెడీ రాంగ్ చాయిస్ థర్డ్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ ఎడిక్షన్స్ ఇంకొక రాంగ్ చాయిస్. ఓకే, సో రీకన్సిలేషన్ కార్డ్స్ 2 వచ్చాయి. రీకన్సిలేషన్, 2 ఆఫ్ వాండ్స్ అండ్ హెరోఫెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, హై లెవెల్ కమిట్మెంట్. ఇది ఈ కమిట్మెంట్ ఇవ్వబోయేది మీకు. ఓకే, సో ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి బయటకు రావడానికి మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ బయటకు వచ్చినా కూడా ఇంకా మెమరీస్ నుంచి బయటకు రావడానికి ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారు. ఓకే, ఇది నాకు తెలిసి అరౌండ్ 1 ఇయర్ పట్టేస్తుంది మీ పర్సన్కి ఈ హెడేక్, ఈ థర్డ్ పార్టీ హెడేక్ ఏదైతే ఉందో ఆ హెడేక్ వదిలించుకోవడానికి. ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చినా కూడా ఆ డిప్రెషన్ నుంచి, ఆ మెమరీస్ నుంచి బయటకు రావట్లేదు మీ పర్సన్. అది ఇక్కడ ప్రాబ్లం మనకి. బట్ ఎనీహౌ వస్తారు, అది కూడా జరుగుతుంది. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఇవన్నీ జరగబోతున్నాయి. అంటే థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి బయటకు రావడమే కాదు, థర్డ్ పార్టీ మెమరీస్ నుంచి కూడా బయటకు వస్తేనే అప్పుడు కంప్లీట్గా మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వగలరు, మీకు కమిట్మెంట్ ఇవ్వగలరు. ఓకే, సో ప్రజెంట్ మీ పాస్ట్ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ 2, థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఆ 2 క్లియర్ చేసుకోవడానికి తనకి ఈ ఇయర్ అయితే పడుతుంది. ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడానికి అరౌండ్ డిసెంబర్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. ఓకే, సో బట్ ఈ లోపల మీకు రీయూనియన్ అవుతుందా అంటే రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరికి మీ మధ్య. బట్ ఇంకా అవైతే ఉంటాయి, ఇంకా కనెక్షన్స్ కంప్లీట్గా కట్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ పడుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇదే, ఈ ఏంటంటారు స్టేగ్నెంట్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు మీ పర్సన్. సో అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఈ రిలేషన్ ముందుకు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే కూడా అదే స్టబర్న్ ఎనర్జీ మీ పాస్ట్ పర్సన్. అండ్ న్యూ పర్సన్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఆల్రెడీ తన లైఫ్ని క్లియర్ చేసుకుని హీల్ అయ్యి కంప్లీట్గా మీ వైపు రావడానికి అండ్ మీ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు మీ సెకండ్ పర్సన్. బట్ ఈ సెకండ్ పర్సన్ ఆ రిలేషన్ని ఫ్రెండ్ జోన్లోనే ఉంచారు, మీరు యాక్సెప్ట్ అయితే చేయలేదు ఇంకా ఇప్పటి వరకు. ఓకే, అండ్ మీ పాస్ట్ పర్సన్కి ఇక్కడ 2 సినారియోస్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటి అని అంటే మీరు ఇందులో కొంతమంది వ్యూవర్స్లో కొంతమంది ఈ రిలేషన్ ఏదైతే ఉందో పాస్ట్ పర్సన్తో, ఆ రిలేషన్ నుండి కంప్లీట్గా బయటకు వచ్చేయాలని డిసైడ్ అయిపోయి బ్రేకప్ అయిపోతేనే బాగుండు అని చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో అలా డిసైడ్ చేసుకుని ఉన్నవాళ్ళు బ్రేకప్ అయిపోతుంది, ఇంకా ఈ రిలేషన్ ఉండదు మా ఇద్దరి మధ్య అని డిసైడ్ అయి ఉన్నవాళ్ళు సెకండ్ సినారియోలో చూస్తే ఏం కనిపిస్తుందంటే నో బ్రేకప్, నో క్యాన్సిలేషన్ ఆఫ్ మ్యారేజ్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే మీ పర్సన్ ఒక మ్యాజికల్ ఈవెంట్స్ క్రియేట్ చేస్తారనమాట. మీరు అదే మీకు అయితే అవి మిరకల్స్లా కనిపిస్తాయి. ఒక మ్యాజికల్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ మధ్య. ఎలా అంటే మీతో స్టార్టింగ్లో ఎంత కరెక్ట్గా ఉండేవారో ఎఫెక్షనేట్గా, సేమ్ అదే బిహేవియర్, అంతకంటే మంచి బిహేవియర్తో మీతో రెస్పాండ్ అవుతూ ఉంటారు.
మీరు డౌట్ పడేంత డిఫరెంట్ బిహేవియర్తో మీ ముందుకు వస్తారనమాట. అండ్ మీ పర్సన్ కూడా చాలా చేంజ్ అయ్యి వస్తారు. అదే ఎనర్జీస్తో అయితే రారు. ఓకే, సో ఎవరైతే బ్రేకప్ అయిపోతుంది అని బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే బ్రేకప్ అయ్యే ఛాన్స్ లేదు ఫస్ట్ పర్సన్తో. ఓకే, అండ్ ఈ సెకండ్ పర్సన్తో మళ్ళీ మీ రిలేషన్ ఉంటుందా అంటే అదైతే ఉండదు. ఈరోజు ఎనర్జీస్ అలా వచ్చాయి. ఓన్లీ పాస్ట్ పర్సన్ తోటే మీ రిలేషన్ ఉంటుంది. అది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ కార్డ్. ఓకే, 2 కార్డ్స్ కూడా మీకు ఇదొక డివైన్ కనెక్షన్, యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్ కనెక్షన్. అండ్ ఇక్కడ యూనివర్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉంది, ఎందుకంటే యూనివర్సే మళ్ళీ మిమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది. అండ్ యూనివర్సే మిమ్మల్ని మళ్ళీ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, సో ఈరోజు రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. సో లక్కీ నెంబర్ మనకి ఇక్కడ 8. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఈరోజుకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ అండ్ మీరు ప్రజెంట్ మీ ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి, అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అండ్ అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం.